అంటారు మీరు. ఎవరైనా అన్నారా? ఏంటి గురుగారు బాగారా? ఏమండి గురుగారు, నా అమ్మద్దు తినలేనా? నన్నే నమ్మద్దు అంటారా? మా ఏడుకొండ వారిని నమ్మద్దు అంటారా? ఏమండి గురుగారు, నమ్మలే కానీ ఇటువంటి కాన్స్టిట్యూషన్లో వారంటి మాదిరిగా పొందుతాయో వారి సంసారం కూడా అదే మాదిరిగా పొంగిస్తామండి. మమ్మల్ని ఎంత నమ్మినట్టయితే నిన్నే కనుక పూర్తిగా నమ్మినట్లయితే ఈ కొత్త ఇంట్లో పాలు ఎత్తి మాదిరిగా పొంగుతాయో వారి సంసారం కూడా అట్టే మాదిరిగా పొంగిస్తావు. నాయన వెంకటరమణ, నిన్నే కనుక సగం నమ్మకపోతే ఆ తలలో కనుక బాయిలు వచ్చేస్తావు. నాయన వెంకటరమణ, ఇంకొక చిన్న మాట ఉందయ్యా, అడగమంటావయ్యా? అది కాట ఇది కాటే పిల్లలే గ్రామంలో హాని పాది పెట్ట ఏమండి గురుగారు, అది కట్ట ఇది కట్ట వచ్చినట్టున్నారు. ఏమండి గురుగారు, మమ్మల్ని బాధ పెడతారో లేదో తెలియదు కానీ ఏమండి మమ్మల్ని అందరినీ బాధ పెట్టేసి నన్ను గురుగారు నువ్వు చేస్తారు. మమ్మల్ని ఎందుకు బాధ పెడతారంటే ఏడుకొండ వారు దేవా అని చెప్పారనుకో మీ అందరిని కూడా బాధ పెట్టేస్తారు. నన్ను గురుగారు నేను గుర్లేస్తారంటారా? గురువు అనుకో 3 ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. నన్ను ఎందుకు లేస్తారంటారా? మీ అందరం మరి మీ అందరింటికి కోరెట్టుకు వెళ్ళాలి కదా. మీ అందరినీ నాయన వెంకటరమణ, ఒక్క చిన్న మాట ఉందయ్యా, అడగమంటావయ్యా? నాయన వెంకటరమణ, మీ అమ్మ తండ్రి పేరయ్యో కానీ బాబా తిరుపతి వెళ్ళేరా ఏంటి మీ అమ్మగారు మా అమ్మగారికి అన్ని లేపారా? తినలేక మా డాడీ గారు. ఏమండి గురుగారు, మీ అమ్మగారు మా అమ్మగారు కంది లేపిన మాట నిజమేనండి. తినలేక మా డాడీ గారు అంటే ఆ రోజు తినలేక వెళ్ళలేదండి. ఆనాటి కాలంలో దేవన దేవతలు కూడా మొక్కులు ఉన్నాయంటండి. ఆనాటి కాలంలో కాలినడకని వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నారంటండి. అంతేగాని తినలేకెళ్ళలేదండి. నాయన వెంకటరమణ, ఆనాటి కాలంలో దేవాల దేవతలు మొక్కుకున్నట్టే మొక్కులు మొక్కుకుని తీర్చుకున్నట్టే ఈనాటి కాలంలో మన నరులందరూ కూడా మొక్కులు తీర్చుకుంటున్నారా? నాయన వెంకటరమణ, ఇంకొక చిన్న మాట ఉందయ్యా, అడగండి గురుగారు.
నాయన వెంకటరమణ నీ చేతిలో ఉన్నది ఏమిటయ్యా? ఏమండి